హలో అండి. వెల్కమ్ టు విద్యుతీడ కిచెన్. కోయంబత్తూర్ వెళ్ళాను కదండీ! మా మరదల పిల్లేమొచ్చి ఆపం చేసి పెడతాను వదిన ఇక్కడ స్టైల్ మీరు చూద్దురు గానీ, మీరు వీడియో తీసుకుంటే తీసుకోండి అంది. సరే అయితే మనకి కూడా కొత్త రెసిపీ వస్తది కదా అని వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశానండి. అది ఎలాగో వివరంగా చెప్తాను చూడండి. ఒక గ్లాసు మినపప్పు తీసుకుంది. ఇవి ఇడ్లీ రైస్ అని దొరుకుతాయండి మనకి ఆన్‌లైన్‌లో కూడానా. అవి 2 గ్లాసులు వేసుకుందనమాట. 2 గ్లాసుల అవి నెక్స్ట్ మనం అన్నం వండుకునే రైసే 2 గ్లాసుల రైస్ ఏసిందండి నార్మల్ రైసు. మొత్తం 4 గ్లాసులనమాట ఇవన్నీని. దీంట్లో ఒక హాఫ్ స్పూను మెంతులేసుకుందండి. ఎందుకంటే దోసల్లో బావుంటాయి కదా! ఇది ఆపంలో కూడా బావుంటది. ఇప్పుడు నీళ్లు వేసుకుంది. బాగా నీళ్లు వేసి శుభ్రంగా 2, 3 సార్లు బాగా కడిగిందనమాట. కడిగి దాంట్లో మంచినీళ్ళేసేసి అలా పక్కన పెట్టేసిందండి. ఇదంట మూత పెట్టకూడదంట. మెయిన్ తను మరీ చెప్పింది. మూత పెట్టకుండా అలా ఉంచండంది. అప్పుడు ఫస్టు గ్రైండర్‌లోని ఒక నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ ఏమొచ్చి ఇలాగా రైస్‌ని ఓన్లీ ఫస్ట్ రైస్ మాత్రం వేసుకుంది. నేనైతే ఎప్పుడు పప్పు నలిగిన తర్వాత రైస్ వేస్తానండి. కానీ రైస్ సగం నలిగిన తర్వాత అప్పుడు మినపప్పు వేసుకొని తిను. అలానే వెయ్యాలని చెప్పింది. ఇందులో చిన్న చిన్న టెక్నిక్స్ అండి అంతే ఏం కాదు. అవి ఏంటో క్లియర్‌గా చెప్తాను చూడండి. అలా రైస్‌ని ముందు వేసుకుంది కదా! ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకొని తను మెదుపుకుంది. దీంట్లోకి ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఒక కొబ్బరి చిప్ప, ఒక పై చిప్పంతా తీసుకుంది తను. ఒక చిప్పని ఇలా సన్నగా పొడవుగా ముక్కల్లా కట్ చేసుకుంది. ఇలా కట్ చేసుకుంది. నెక్స్ట్ అందులో ఒక 5 వరకు యాలకులు తీసుకుందండి. ఎందుకంటే ఫ్లేవర్ కోసం. ఈ ఆపంలో అనేది మనం కొబ్బరి పాలతోని తింటాం. నెక్స్ట్ కూర్మాతో కూడా తింటాం అనమాట. అవి 2 కలిపి చేసింది తను. ఇలా యాలకులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని, వడకట్టుకొని, చిక్కటి పాలు పక్కన పెట్టుకుందండి. ఒక కప్పు పాలు పక్కన పెట్టుకుంది చిన్న కప్పుతోని. ఈ మిగిలిన పాలన్నీ కూడా ఒక గిన్నెలో వేసి పెట్టుకుందనమాట. ఎందుకంటే ఇటువైపు మాత్రం మనం ఎప్పుడు ఆపం తిన్నా సరే కంపల్సరీగా కొబ్బరి పాలనేవి పక్కన పెడతారండి. అవి ముంచుకొని తినాలి. ఎక్కువ పాలు పీలుస్తదనమాట ఈ ఆపం అనేది. అందుకనే కొబ్బరి పాలలో ఖచ్చితంగా వాళ్ళు బ్రౌన్ షుగర్ అనేది వేసుకుంటారు. అక్కడ నాటు చక్కెర అని అమ్ముతారనమాట. అది బావుంటుంది. ఇక్కడ మనం బ్రౌన్ షుగర్ అంటాం. ఆ చక్కెర వేసుకోవాలి. ఇవి రుబ్బండి. నైట్ రుబ్బేసిన రుబ్బు కదా! మార్నింగ్ రుబ్బేసింది. ఈవినింగ్ వరకు ఉంచుకొని ఈవినింగ్ అందులోని కొంచెం పంచదార నెక్స్ట్ కొంచెం తినే సోడా కూడా వేసుకుంటాను. ఎందుకంటే బేకింగ్ సోడా వేస్తేనే కొంచెం ఆపం అనేది పొంగుతుంది. సో, అందు గురించని కొబ్బరి పాలు కూడా ఒక కప్పు కొబ్బరి పాలు తీసుకున్నాం కదా! ఆ కొబ్బరి పాలు కూడా అందులో యాడ్ చేసుకుంది. ఒకవేళ కన్సిస్టెన్సీ చాలకపోతే మాత్రం మళ్ళీ కొబ్బరి పాలు వేయొచ్చు. ముందు సాల్ట్ వేసేసింది కదండీ! రుబ్బేటప్పుడే కదా వేసింది సాల్ట్. అందుకే మళ్ళీ ఇంక సాల్ట్ ఎయలేదు. ఆ కొంచెం కొబ్బరి పాలు మళ్ళీ కూడా కొంచెం వేసుకుంది. కన్సిస్టెన్సీ బాగా ఇలా తిప్పుకుందనమాట. ఒకే దీంట్లో తిప్పుకుంటూ ఉండాలి. అదే ఫామ్‌లో రౌండ్‌గా తిప్పుతూ ఉండాలనమాట. తిప్పుకొని కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలి. అది ఎలా రావాలో మీకు నేను చూపిస్తాను. బాగా కలిపిన తర్వాత ఇదిగో ఇలా వచ్చిందండి. మరీ పలచగాను ఉండకూడదు. అలానే మరీ థిక్‌గాను ఉండకూడదు. థిక్‌గా ఉంటే ఆపం ప్యాన్‌కి అంటిపోద్ది. పలచగా ఉంటే మరీ పరిగెడతదనమాట. అందు గురించని ఇప్పుడు ఒక క్లాత్ ఆపం ప్యాన్ ఇది సెపరేట్‌గా అమ్ముతారనమాట. మనకి ప్రెస్టీజ్‌లో కూడా దొరుకుతదని తను చెప్పింది. నేను వైజాగ్ వచ్చిన తర్వాత ఒకసారి చూద్దాం అనుకున్నాను. ఇంకా నాకు ఖాళీ లేదు చూడడానికి. ఇలా ఆపం ప్యాన్‌లో అలా ఒక గరిటె వేసుకొని ఇలా కుదుపుతో తిప్పుతూ ఉండాలనమాట. ఇలా తిప్పుతూ మొత్తం ఆపం ప్యాన్ చుట్టూ ఇది స్ప్రెడ్ అవ్వాలనమాట. ఈ ప్యాన్ వెరైటీ ఏంటంటే అడుగు నుంచి ఫ్లేమ్ ఉన్న చుట్టూ కాలుతదనమాట మొత్తం. ఈ ఆపాన్ని ఎప్పుడు కూడా మనం తిరగేయకూడదు కూడా అండి. ఈ ఆపమాన్ని ఇలా చుట్టూ తిప్పిన తర్వాత ఇలా క్లోజ్ చేసింది మూత పెట్టుకొని సిమ్‌లోనే ఉంచుకుంది. తను సిమ్‌లో వేసుకొని పెట్టుకుందనమాట. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంది. ఇంకా కాలలేదు. ఇప్పుడైతే బ్రౌన్ షేడ్స్ అంచులంట చూసుకోండి ఎలా వచ్చిందో. అలా వస్తే చాలండి. ఇంక తిప్పాల్సిన పని లేదు. ఇలా ఆపం రెడీ అవుతదనమాట. కానీ అది ఫ్లేవర్‌ఫుల్‌గా చాలా టేస్ట్‌గా ఉందండి. ఎందుకంటే కొబ్బరి పాలేయడం వల్ల, నెక్స్ట్ ఇడ్లీ రైస్ అనేది కూడా వాడడం వల్ల, మనం రుబ్బిన రుబ్బు కూడా ఫర్మెంటేషన్ ఎక్కువ సేపు చేసుకోవడం వల్ల కూడా అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక గిన్నెలోనేమొచ్చి కర్రీ కోసమని ఆయిల్ వేసుకుంది తను. ఆయిల్ వేసుకున్న తర్వాత దీనికి ఒక చిన్న మసాలా రుబ్బుకుందండి. అది కూడా చూపిస్తాను మీకు. ఇందులో మాత్రం చిన్న 2 యాలకులు, 2 లవంగాలు, ఒక చెక్క లేదంటే ఒక్క యాలకైనా సరిపోద్దండి. అలా జస్ట్ ఫ్లేవర్‌కని వేసుకుంది. వేసుకొని పచ్చిమిరపకాయల కారమే ఏసుకోవాలండి. ఇందులో మళ్ళీ కారం అనేది అస్సలెక్కడ వాడం. సో, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని వేయించుకుందనమాట. అవి కొంచెం మెల్ట్ అవ్వాలి. కొంచెం మెల్ట్ అవ్వాలి. మరీ బ్రౌన్‌గా ఏగాల్సిన పని లేదు. ఈలోపు ఈ పేస్ట్ అనేది రెడీ చేసుకుంటాను. కొంచెం కొత్తిమీర వేసుకుంది మిక్సీ గిన్నెలోని. కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంది. ఇంకొక చిప్పలో సగం వేసుకుందనమాట కొబ్బరి చిప్పలు. అందులోని మళ్ళీ సోంపండి. ఇది సోంపు కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న చెక్క. ఇదిలా వేసుకొని మసాలా అనేది పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంది. జస్ట్ వేసుకొని అదొకసారి కలుపుకొని దీంట్లో మనం ముందుగా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలండి. కుర్మాకు కావాల్సినవి క్యారెట్, బీన్స్,
గ్రీన్ పీసు, పొటాటో ఇలా మనకి కావాల్సినమాట. ఉంటే క్యాలీఫ్లవర్ ఇవి కూడా బ్రకోలీ ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ 4 మాత్రం తను తీసుకుంది. ఈ 4ని ఇందులో వేసుకొని వేయించాలండి. మూత పెట్టుకొని బాయిల్ అయ్యేలా చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన పని లేదు. ఒక హాఫ్ వరకు ఉడకాలి, కుక్ అవ్వాలన్నమాట. ఇలా వేపుతూ ఉంచుకొని ఇందులోనే కావాల్సిన సాల్ట్ అనేది యాడ్ చేసుకుంది. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసి కలిపేసి మూత పెట్టింది అనమాట. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కొంచెం. ఇలా మగ్గిన తర్వాత 2 టమాటాలు తీసుకొని వాటిని కూడా కొంచెం కరివేపాకు వేసుకొని టమాటాలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకుంది అనమాట. ఇప్పుడు ఈ టమాటాలను కూడా అందులో వేసుకొని మళ్ళీ కలుపుకుంది అనమాట. ఈ టమాటాలు ఎప్పుడైతే మనకి మెల్ట్ అయ్యే వరకు కూడా మూత పెట్టుకొని మగ్గించుకుంది. ఎక్కువగా కాయగూరలన్నీ కూడా ఉడకాల్సిన పని లేదండి. ఈ కర్రీకి 70% కుక్ అయితే సరిపోతుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుంది. కారం అయితే యాడ్ చేయలేదు, మీరు అబ్జర్వ్ చేయండి. ఈ కర్రీలో కారం అనేది ఎక్కడ వాడరు, పచ్చిమిరకాయల కారంతోనే మనకు కారం రావాలి. సో ఇది కూడా ఇలా వేయించుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుంది. ఈ వాటర్ ఎంతంటే మనకి ఎంత కర్రీ కావాలో అంత వాటర్ అనమాట. ఇది కర్రీ అనేది పలుచగానే ఉంటుందండి. మన ఆంధ్ర వైపు అయితే మాత్రం చిక్కగా కర్రీస్ అమ్ముతారు, అదే మనం చేసుకున్నా సరే చిక్కగా చేసుకుంటాం కదా. ఇక్కడ మాత్రం పలుచగా ఉంటాయి. ఇప్పుడు ఆ మిక్సీ పట్టిన కొబ్బరి, కొత్తిమీర ఉంది కదండి, అదంతా కూడా వేసుకుంది. కొంచెం ఉడకనిచ్చింది. కొంచెం కుక్ అయితే చాలండి. అలా ఆ పలుచగానే తించుకోవాలన్నమాట కర్రీని. ఎందుకంటే వాటర్ ఎక్కువ పీల్చుకుంటుంది ఆపం అనేది. ఏది ముంచుకున్నా నీళ్ళలాగే ఉండాలి కాబట్టి అలా పెట్టుకుంది. మనం కొబ్బరికాయల పాలు కూడా రెడీ అయిపోయి కదండి, కూర కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి ఆపంతో కొబ్బరి పాలు కూరమాతో ఇలా రెడీ చేసి పెట్టుకుంది. మాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటది కదండి. ఎప్పుడు ఒక వెరైటీ కాకుండా ఇలా డిఫరెంట్ గా ట్రై చేస్తారని మీకోసం నేను వీడియో తీశాను. నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఒకసారి ఇలాంటి వంటలు కూడా ట్రై చేయండి. ఎప్పుడు మన దోశలు అవే వేసుకోకుండా ఇలా డిఫరెంట్ గా ఒకసారి ట్రై చేయండి. నేను వీటితో ఇడ్లీ కూడా వాళ్ళు ఎలా పెడతారో, రబ్బర్ ఇడ్లీ అంటాం కదా, ఆ ఇడ్లీ కూడా ఎలా పెడతారో నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్ లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.